నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। ఘనంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడలు। బ్యాట్ పట్టి ఆకట్టుకున్న కలెక్టర్, జేసీ, మున్సిపల్ కమిషనర్। వైసీపీ విజయానికి ఆటో డ్రైవర్లు సిద్ధం। 42వ వార్డులో వందలాది ఆటోలకు సిద్ధం పోస్టర్స్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీ భరత్। జగన్ కు సన్ స్ట్రోక్ మాదిరి సిస్టర్ స్ట్రోక్। మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్। ఫిబ్రవరి 4న గ్రూప్స్ ఉచిత అవగాహన సదస్సు। గ్రూప్స్ ఉచిత అవగాహన సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ। రాజమహేంద్రవరం మాజీ మంత్రి, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీకి ఇచ్చి అభివృద్ధికి నోచుకోని రాష్ట్రమని, జగన్మోహన్ రెడ్డి కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా చెప్పుకుంటూ ప్రచారాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి। ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం। మొన్న జరిగిన తెలుగుదేశం పిలుస్తోంది రా కదలరా అన్న సభ కాతేరులో బ్రహ్మాండంగా విజయవంతమైంది। స్వచ్ఛందంగా వేలాదిగా మహిళలు, పురుషులు గ్రామాల నుంచి కూడా తరలి వచ్చారు। తెలుగుదేశం, జనసేనల ఈ శంఖారావానికి సంఘీభావం చెప్పారు। రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద చర్చించడానికి, ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక వేదికగా ఈ కార్యక్రమం నడిచింది। దీనికి సహకరించిన అందరికీ కూడా మా ధన్యవాదాలు। ఎండ తీవ్రంగా ఉన్నా కూడా ఆ రోజున అందరూ కూడా సహకరించారు। ఈ సభ విజయవంతం చేయడంలో అనేక మంది నాయకులు, కార్యకర్తలు కృషి చేశారు। వారందరికీ అభినందనలు। అవినీతితోటి, అక్రమాలతోటి మట్టి, మశానం, గ్రావెల్ అన్ని దోపిడీ చేసి ఇసుక ర్యాంపులు పర్యావరణానికి వ్యతిరేకంగా దోచేస్తా ఉంటే మీకు తెలియదా బ్రిడ్జిల పక్కన తవ్వకూడదని? కాటన్ బ్యారేజ్ దగ్గర హైకోర్టు గ్యామన్ బ్రిడ్జికి అటు ఇటు తవ్వేస్తా ఉన్నారు, రోడ్ కంప్రైల్ బ్రిడ్జ్ దగ్గర తవ్వుతా ఉన్నారు। ఈ బ్రిడ్జిలకు ప్రమాదం కాదా? నీటి ప్రవాహాల్లో తేడాలు రావా? వేమగిరి ర్యాంపులో ఎంత దవ్వుతున్నారో వాళ్ళకే తెలియదు। కొన్ని ట్రిప్పులు లెక్కపాలి, ఎవరు సమాధానం ఇలాంటి వాళ్ళకి మనం సమాధానం చెప్పాలని నేను మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగారు। ఆ డబ్బుతో ఎన్నికల్లో ప్రయత్నం చేస్తారు। వాటాలన్నీ భంగం చేసి ఇతర షటకోపెట్టి నిర్వీర్యం చేశారు। గోబెల్స్ ప్రచారం చేసి అధికారంలో రావాలని కోరుకుంటా ఉన్నారు। అది చల్లదు। సోషల్ మీడియాలో ఏ విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో, దుర్మార్గ ప్రకటనలు చేస్తున్నారో మనం చూస్తున్నాం। ముఖ్యమంత్రి గారు ఈజ్ ఎ లయర్ లయర్ లయర్। భారతదేశంలో ఇంత అబద్ధాలు కోరు ముఖ్యమంత్రి మనం చూడలేము, చూడబోము। నోరు తెరిస్తే అబద్ధం, మాట్లాడితే అబద్ధం అవుతున్నాయి। ఎక్కడ పెట్టినా ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి। స్వచ్ఛందంగా ఎందుకు తరలి వస్తున్నారు? ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం కాదా? ఎవరి వాహనాలు వారెక్కి ద్విచక్ర వాహనాల మీద, ఆటోల్లోనూ భారీగా ఉత్సాహంగా తరలి వస్తున్నారంటే ఆ స్పందన దేనికి నిదర్శనం? రాష్ట్రంలోని అసమర్థ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంఘటితమవుతున్న ప్రజలు ఇవాళ తెలుగుదేశం, జనసేనల పార్టీలకు మద్దతు ఇస్తూ ముందుకు వస్తూ ఉన్నారు। ఎక్కడ చూసినా వేలాదిగా, లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు। మరి ముఖ్యమంత్రి గారి సభకి
డబ్బులు ఇచ్చి బలవంత పెళ్లిలాగా వాలంటీర్ని ద్వారా బెదిరించి పథకాలు రద్దవుతుందని హెచ్చరించి డ్వాక్రా మహిళల్ని ఆశా వర్కర్ని అంగన్వాడికి బెదిరించి జనాన్ని తీసుకొస్తే వాళ్ళు మధ్యలోనే లేచిపోతా ఉన్నారు. ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. 3 జిల్లాలకు కలిపి ఒక మీటింగ్ పెడితే అటర్ ఫ్లాప్. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో రాష్ట్రంలో ఇది ఒక నిదర్శనం. వాడాడంబర ప్రకటనలు చేయటం, అమలు చేయని వాగ్దానాలు చేసి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక శాడిస్ట్ మనస్తత్వంతో రాక్షస పరిపాలన చేస్తా ఉన్నాడు. తన కార్యకర్తలను రౌడీలుగా, వీధి రౌడీలుగా, బ్లేడ్ బ్యాచ్లుగా మారుస్తా ఉన్నాడు. దాడులు చేస్తా ఉన్నారు. నిన్న పల్నాడులో ఏ విధంగా 5% పూర్తి చేశాడట. ఏం పూర్తి చేశావు? నువ్వు వేలాది వాగ్దానాలు చేసావు. నీ పర్యటనలో వేలాది వాగ్దానాలు చేసావు. ఎన్ని అమలైనాయి? నవరత్నాలట. నవరత్నాల్లో నువ్వు చెప్పినవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో అమలు చేస్తున్నవే. ఒక పల్లెటూరులో ఒక రోడ్డు వేసావా? ఒక కాలువ కట్టావా? ప్రతి దానిలో కమిషన్. చెత్త సేకరణ యంత్రాల్లో కమిషన్, పోలీసు వాహనాలు కొంటే కమిషన్. ఇలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రిని భరించే ఓపిక ప్రజలకు లేదు. ఇవాళ ఒక్కొక్క వర్గం ఆందోళన బయటకు వస్తూ ఉన్నారు. జూన్లో ఇస్తాడట. జూన్లో ఈయన ఉంటాడా? జూన్ జూలైలో వేస్తాను డబ్బులు. ఇవాళ రిటైర్ అవుతున్న ప్రజలకి, ఉద్యోగులకి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడానికి చేతులు ఎత్తేసాడు ముఖ్యమంత్రి. నేటి ఆధునిక కాలంలో యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యమని కలెక్టర్ కె మాధవీలత, ఎంపీ మార్గాని భరత్రాములు పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో యువతకు శారీరక శ్రమ తగ్గి మొబైల్ ఫోన్లు వంటి వాటిపై ఎక్కువగా దృష్టి సారించడం జరుగుతోందని అన్నారు. శారీరక శ్రమ తగ్గి ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు చిన్నప్పటి నుండి వస్తున్నాయి తెలిపారు. నేటి ఆధునిక కాలంలో యువత ప్రతి ఒక్కరూ చురుకుగా క్రీడల్లో పాల్గొనాలని కోరారు. రెగ్యులర్ మ్యాచెస్ కనుక ఐడి కార్డ్స్ ఒకసారి చెక్ చేసుకుని మనం చేయడం ఈరోజు అభివృద్ధిలో వాటిని పర్చేజ్ చేసుకుంటాం. ధన్యవాదాలు గారు. ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఎందులోనూ తక్కువ కాదు, యూత్ అన్న వాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు. మనకి ఇండిపెండెన్స్ వచ్చి 77 ఇయర్స్ అయినప్పటికీ కూడా భారతదేశము ఆల్మోస్ట్ పాపులేషన్ లో చైనాతో మ్యాచ్ అవుతూ నంబర్ 1 ప్లేస్ లో ఉంది. కానీ when it comes to the sports నంబర్ 1 స్పాట్ లో ఉన్నామా? లేం. మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎస్పెషల్లీ ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఎందుకంటే మన దగ్గర టాలెంట్ అనేది కొదవేం లేదు. ఎస్పెషల్లీ ఇండియాలో టాలెంట్, అన్టాప్ టాలెంట్ చాలా ఉంది. రూరల్ ఏరియాస్ లో చాలా ఉంది. మరి ఇలాంటి టాలెంట్ ని ట్యాప్ చేసి సానబెట్టి వీళ్ళని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలి అని అంటే దాని ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకోవాలి. వాళ్ళని మనము చూసి
వాళ్ళని ఈరోజు మనం ఐకాన్స్గా ఎందుకు అనుకుంటున్నాం, ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకుంటున్నాం? ఎందుకంటే వీరందరూ కూడా చాలా బాగా ఆడి, ఏం ప్లేయర్ అని, వాలీబాల్ ప్లేయర్ లలితాదేవి, ఐశ్వర్య ఈజ్ ఎ ఫుట్బాల్ ప్లేయర్, నెక్స్ట్ బాలాజీ, శివాజీ లాన్ టెన్నిస్ ప్లేయర్. అంటే వీళ్ళ ముగ్గురు కూడా మన జిల్లా నుంచి ఇంత మంచి ప్లేయర్స్ని మనం తీర్చిదిద్దుకున్నాము. ఇంత మంచి ప్లేయర్స్ మనకి నేషనల్ లెవెల్లో ఉన్నారు అంటే మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా టాలెంట్ ఉంది మన పిల్లల్లో కూడా. ఆ టాలెంట్ని మనం వెలికి తీయాలి. ఇప్పుడు ఏమైపోయింది, అందరు కూడా కొంచెం ఖాళీ టైం దొరికితే ఫోన్లో పట్టుకొని గేమ్స్ ఆడడం మొదలైంది. ఇప్పుడు మీరందరు కూడా ఎంత బోరింగ్గా కూర్చొని ఉన్నారు. అదే మీరు ఇంట్లోనో ఎక్కడన్నా ఈ ప్రోగ్రామ్ ఉన్నిందనుకో, మీ చేతిలో ఫోన్ ఉన్నిందనుకో, ఏం చేస్తారు? మేము మైక్లో మేము మాట్లాడేది మాట్లాడుతూ ఉంటాము, మీ చేతిలో ఫోను గేమ్ ఆడుతూ ఉంటారు. ఈ మధ్యనే జగనన్న ఆరోగ్య సురక్ష పెట్టాం. అక్కడ వెళ్తే చాలా మందికి మనకి డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇది ఉంటా ఉంది. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధమంటూ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, అందుకు అన్ని వర్గాలు మద్దతిస్తూ ముందుకు రావడం శుభ పరిణామమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. బుధవారం నగరంలోని 48వ డివిజన్ పనస చెట్టు సెంటర్లో మాజీ కార్పొరేటర్ అజరపు వాసు ఆధ్వర్యంలో వందలాది ఆటో డ్రైవర్లు సిద్ధం కార్యక్రమానికి మద్దతు తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలంటూ నినాదాలిచ్చారు. తమ ఆటోలకు సిద్ధం పోస్టర్స్ను అంటించుకున్నారు. తొలుత ఈ పోస్టర్స్ను కొన్ని ఆటోలకు ఎంపీ భరత్, అజరపు వాసు అంటించారు. కార్పొరేటర్ రాజమహేంద్రవరానికి బూత్స్ కానీ ఏదైతే 4 క్లస్టర్స్ అంటే మనకి విలేజెస్ లో మండలాలు ఉంటాయి, ఇక్కడ రాజమండ్రికి క్లస్టర్స్ కింద 4 క్లస్టర్స్ ని పార్టీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి 4 క్లస్టర్లు వేయడం జరిగింది. దాని నిమిత్తము మొత్తం క్లస్టర్స్ అందరికీ కూడా ఒక హెడ్ని పెట్టాలి, ఒక ఇన్ఛార్జ్ని కింద పెట్టాలి. బూత్స్కి క్లస్టర్స్కి హెడ్ కిందన ఈ రోజున మాజీ కార్పొరేటర్ అయిన అజరపు వాసు గారిని రాజమహేంద్రవరం సిటీ నుంచి నియమించడం కూడా జరిగింది. త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వహస్తాలతో సంతకం చేసిన పత్రం కూడా రానుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు స్థానిక 48వ వార్డులో పనస చెట్టు సెంటర్ దగ్గర సుమారుగా వందల సంఖ్యలో ఆటో కార్మికులు వారి యొక్క ఆటోలకి వారు కూడా మేము సైతం సిద్ధం అంటూ ఈ రోజున జగనన్నకి సంఘీభావంగా వందల సంఖ్యలో ఆటోలు కూడా వాళ్ళు స్టిక్కర్లు అంటిస్తూ ఉన్నారు. మరి ఇంత మంచి ఇనిషియేటివ్ని తీసుకున్న అజరపు వాసు గారికి, వారి మిత్ర బృందానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాజమహేంద్రవరం సీట్ నుంచే శ్రీకారం చుడతాము. వై నాట్ 175? గతంలో ఇక్కడ కోల్పోవడం జరిగింది. ఎంతైతే మెజారిటీతో కోల్పోయామో దానికి ఇంతల మెజారిటీతో రాజమహేంద్రవరం నుంచి ప్రజలందరి యొక్క మద్దతుతో ముందుకు వెళ్ళనున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి సిద్ధం, మేము సిద్ధం, ఆటో కార్మికులు సిద్ధం, అట్లాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు ప్రజలు కూడా జగన్ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజల గురించి, బలహీనాలు ప్రజల గురించి ఆయన బటన్ నొక్కుతా ఉన్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమము వాళ్ళ ఖాతాల్లో వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంది. ఇవాళ ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మేము ఫ్యాన్ గుర్తుపైన ఎప్పుడు బటన్ నొక్కాలా అన్న విధంగా ప్రజలందరూ కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ సార్వత్రిక ఎన్నికల్లో మేమంతా కూడా సిద్ధంగా ముందుకు వెళ్ళనున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి మీడియా మిత్రులు మంచి కవరేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకే మా ఆటో కార్మిక సోదరులందరం ఆయన్ని నెగ్గించుకోవడానికి మేము సిద్ధమని చెప్పి ఇదొక ప్రచారంగా ఆ పోస్టర్ని ఏదైతే రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్ గారిని రాజమండ్రి నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెట్టారో
ఆయన్ని నెగ్గించుకోవడానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి మా ఆటో కార్మికులందరూ సిద్ధంగా ఉన్నామని మేము తెలియపరచడానికి ఈరోజు ఈ కార్యక్రమం తలంపెట్టాం. నిన్న ఇప్పుడు మన గౌరవ ఎంపీ గారు చెప్పినట్టు ఏదైతే రాజమహేంద్రవరం 4 మండలాలు 4 కస్టర్లకి బూతులకు సంబంధించి ఆ కస్టర్లకు సంబంధించి నన్ను ఇన్ఛార్జిగా నియమించి ఎలక్షన్లో నాకు ఒక దిశ నిర్ణయించారు. ఆ దిశకు అనుగుణంగా ఆయన గెలుపుకి, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి మా సాయశక్తుల మా స్నేహితులందరం కలిపి కృషి చేస్తామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఏదైతే ఆటో కార్మికులకి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఎవరు కూడా ఆటో కార్మికుల్ని పట్టించుకున్న సందర్భం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన కాడి నుంచి కూడా ప్రతి ఆటో కార్మికునికి వాహన మిత్ర అనే ఒక పథకం ద్వారా ఇప్పటికి 5 సంవత్సరాలు 50,000 రూపాయలు ఆటో కార్మికులకి ఆర్థిక సహాయాలు కూడా అందించడం జరిగింది. అంతేకాదు రోడ్డు ట్యాక్సులు కూడా ఆటోలకి తీసివేయడం జరిగింది. అలా మా ఆటో కార్మికుల్ని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మా ఆటో కార్మికులకు ఉపయోగపడేలాగా నడుచుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఖచ్చితంగా సీఎం చేసే వరకు కూడా మా ఆటో కార్మికులందరం కూడా కృషి చేస్తామని, అంతేకాదు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉచిత బస్సు సౌకర్యం అనే ఇది పెట్టారో అది మా ఆటో కార్మికులందరూ జీవనోపాధికి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆటో కార్మికుల విషయాల్లో ఇలాంటి అనైతిక నిర్ణయాలు తీసుకున్న ఏ ప్రభుత్వాన్నైనా సరే త్వరలో మేమందరం కలిపి బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తున్నాం. పార్లమెంట్లో తాను మాత్రమే మాట్లాడుతున్నాను, రాష్ట్ర అవసరాల అంశాలను తానే లేవనెత్తుతున్నాను, పార్లమెంట్లో తాను మాట్లాడిన విధంగా మరే ఎంపీ మాట్లాడరని, తాను కష్టపడిన దానిలో 50% మరే ఎంపీ అయినా కష్టపడుతున్నట్లు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానన్న రాజమండ్రి ఎంపీ మార్గాని భరతరాం ఎప్పుడు రాజీనామా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్లో ఎంపీలు భరతరాం, కింజరపు రామ్మోహన్ నాయుడు, వంగా గీతలు 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు డిబేట్లు చేశారు, ఎవరెవరు ఏ అంశాలు లేవనెత్తారు, ఏ అంశాలపై చర్చించారన్న విషయాలను వివరించారు. ఎంపీలు కింజరపు రామ్మోహన్ నాయుడు 80, వంగా గీత 75 డిబేట్లు చేయగా మార్గాని భరతరాం మాత్రం కేవలం 46 సార్లు డిబేట్లు చేశారని వివరించారు. ఎప్పుడైనా ఒక పార్టీ ఆఫీస్ దగ్గర ఇంకో పార్టీ వాళ్ళు కార్యక్రమాలు పెట్టిన దాఖలాలు రాజమహేంద్రవరంలో ఎప్పుడైనా జరిగినాయా? నీకు ఎందుకంత కొత్త రేషాలు? ఏం సాధిద్దామని? నువ్వు పిలిచిందేనా నీ కార్యకర్తలా? కాదు. నీ జెండా మోసినలా? కాదు. ఆసరా కార్యక్రమం ద్వారా అధికారికంగా ప్రజల్ని పిలిచావు. నువ్వు ఈ కార్యక్రమం పెడితే ప్రతిపక్షంలో ఉన్నా నేను చెప్తున్నా. నీ మార్గన్ ఎస్టేట్ దగ్గర పెట్టలేదా? పెట్టలేమా? కానీ అప్పుడు నీకు మాకు తేడా ఏముంది? నీ చిల్లర రాజకీయాలు మేము చేసామన్నట్లు మాటలు మిగులుతాయి. ఏ లాభం? ఇందాక బయటకు వచ్చి వస్తా ఉంటే బయటకు వచ్చి మహిళలు వెళ్తూ అంటా ఉన్నారు, ఓళ్ళు మాట్లాడుతున్నారండి ఏది జరగదు అని. సంక్షేమ రూపంలోనే ₹1 ఇచ్చి 100 దొబ్బుతున్నారని నాకు అర్థం అవుతా ఉంది. మేము లాస్ట్ గా ఒకటే అడుగుతా ఉన్నాం. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ విదేశీ విద్య ఉంది, అంబేద్కర్ ఓవర్సీస్ ఉంది, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటిని ఎవరు రద్దు చేశారు? మీ ప్రభుత్వం కాదా రద్దు చేసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎన్టీఆర్ విదేశీ విద్యను రద్దు చేశారు, అంబేద్కర్ ఓవర్సీస్ రద్దు చేశారు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ రద్దు చేసి ఎస్సీ ఎస్టీలు అందరినీ బీసీలు ఆడుకున్నారు. మీరు వాస్తవంగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఇది రద్దు చేసి మళ్ళీ కేంద్రం వెళ్ళి ఎడ్యుకేషన్ లోన్స్ ఇప్పించాలట. అదే మీ ముఖ్యమంత్రి నువ్వు అడగలేవా? నరేంద్ర మోడీ గారిని అసెంబ్లీ పార్లమెంట్ సాక్షిగా అడిగావే? మీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాగ పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు, మనం ఇవన్నీ తీసేస్తా ఉన్నాం, మరి వాళ్ళు చదువుకోవడానికి
అబ్రాడ్కి వెళ్ళడానికి అవకాశాలు కల్పించగలని ఎప్పుడైనా అడిగావా? లేదు. ఇక్కడ ఏది చేయకుండా పార్లమెంట్కి వెళ్ళి ఆయన చేస్తుంది ఇది. నువ్వు అడిగిన ఛాలెంజెస్ కే మేము కూడా సవాల్ ఇస్తుంటా ఉన్నాం. ఇవన్నీ వాస్తవాలు. 50% కన్నా నీకైనా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళు ఎవరో చూపించాం. ఎప్పుడు రిజిగ్నేషన్ ఇస్తావు? ఎప్పుడు రాజీనామా ఇస్తావు? ఫిబ్రవరి 4వ తేదీ గ్రూప్స్ ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రూప్స్ ఉచిత అవగాహన సదస్సు పోస్టర్ను బుధవారం స్థానిక గౌతమి గ్రంథాలయం వద్ద యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ అరుణ్ కుమారి, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జైకర్, ఏ షరీఫ్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి రాజులోవా, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి బి పవన్, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 4వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద గల ఆనం కళా కేంద్రంలో డివైఎఫ్ఐ, యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని, సదస్సుకు ముఖ్య అతిథిగా ఉపయోగ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు హాజరవుతారన్నారు. ఎస్ఎఫ్ఐ, యూటీఎఫ్ ఆధ్వర్యంలో వీరేశలింగం విజ్ఞాన కేంద్రం ద్వారా రాజమండ్రిలో ఉన్నటువంటి గ్రూప్స్ మరియు డివైఓ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఒక అవగాహన సదస్సు రాజమహేంద్రవరం కేంద్రంగా 4వ తారీఖున ఫిబ్రవరి 4వ తారీఖున నిర్వహించబడతా ఉంది. పొద్దున 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయటమైంది. ఈ అవగాహన సదస్సులో ప్రధానంగా ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో భారత సమాజం గురించి, అట్లాగే ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి అంశాల మీద చాలా విపులంగా అక్కడ అవగాహన కల్పించడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే ఈ సదస్సుకి హాజరైనటువంటి వారందరికీ కూడా ఉచితంగానే కొంత మెటీరియల్ కూడా అందజేయడం జరుగుతుంది. కనుక ఈ రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి యువకులందరూ కూడా, నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతూ ఉంది. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో నిర్వహిస్తూ ఉన్నాము. అట్లాగే ఈ కార్యక్రమానికి మరి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు గారు కూడా హాజరవుతూ ఉన్నారు. కనుక అధిక సంఖ్యలో నిరుద్యోగులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, యూటీఎఫ్ తరఫున అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరింత మందికి ఈ సమాచారం చేరవేయవలసిందిగా కూడా కోరుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్ పెత్తందారి పాలనలో ప్రజలంతా నష్టపోతున్నారని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. పెత్తందారి పాలనలో నష్టపోయిన ప్రజలు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సాధికార కమిటీ సభ్యులు, రాజమహేంద్రవరం పార్లమెంట్ సాధికార కమిటీ కన్వీనర్ వెలమ దుర్గా ప్రసాదరావు రూపొందించిన కరపత్రాన్ని తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏ విధంగా సంక్షేమం లభించింది, వారు ఏ విధంగా అభివృద్ధి చెందారో, అలాగే జగన్ పాలనలో ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో ఈ కరపత్రంలో వివరించారని తెలిపారు. అన్న క్యాంటీన్లు తీసేయడం వల్ల లక్షలాది మంది పేదలు ఆకలితో అలమటించే దుస్థితి నెలకొందన్నారు. ఏం జరిగేది అనేది తెలియపరుస్తూ మా సోదరుడు వెలమ దుర్గా ప్రసాద్, సీనియర్ మోస్ట్ తెలుగుదేశం పార్టీ లీడర్, భార్య, సీనియర్ మోస్ట్ మహిళా సంఘాల నాయకురాలు, వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ వచ్చి మేము ఎంత నష్టపోయాం, బీసీలు ఏ విధంగా నష్టపోయారు, తర్వాత ఎస్సీలు ఏ విధంగా నష్టపోయారు, అలాగే అన్నా క్యాంటీన్ వల్ల 5 రూపాయల భోజనం మాకు పోయింది, తర్వాత చెత్తపై పన్ను ఉండేది కాదు, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, అలాగని మొత్తం మీద చంద్రన్న బీమా ఉండేది, అది ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఏదైనా వేటకెళ్ళి చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చేది. ఇంకా ఆ విధంగా ఎన్నో మాకు వచ్చే లబ్ధులు పోయినాయి. ఇది పెత్తందారీ పాలనలో నష్టపోయిన పేద ప్రజలు అనే కాక్షంతో సంక్షేమ అభివృద్ధికి, ప్రజల భవిష్యత్తుకి బాబు గ్యారంటీ ఇవ్వబోతున్నారు అనే దాని గురించి మా సోదరుడు 27 పాయింట్లతోటి ఒక ప్యాంప్లెట్ని రిలీజ్ చేసి, ఇది సుమారుగా 10,000 ప్యాంప్లెట్లు వేశారు. ఈ 10,000 ప్యాంప్లెట్లు కూడా అందరికీ పంచి, చంద్రబాబు నాయుడు గారు లేకపోవడం వల్ల ఏమి నష్టపోయామో తెలుసుకోండి, ఆయన వస్తే మళ్ళీ మనకి ఏమి ఇస్తారు అనేది ఈ మహాశక్తి ప్రోగ్రాం ద్వారా ఈ పాయింట్లన్నీ కూడా దీని మీద పొందుపరచబడింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి
మంచి కార్యక్రమాన్ని మా సోదరుడు గలమ దుర్గా ప్రసాద్ సీనియర్ మోస్ట్ టీడీపీ లీడర్ ఈ వేయడం అన్నది అందరికీ కూడా వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడం ఉపయోగపడుతుంది అని భావంతో ఈ రోజున ఈ ప్యాంప్లెట్ని ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. పార్టీ అధికారంలో ఉన్నంతసేపు అగ్నిపుల్ సెక్రటరీకి రాజమండ్రిలో ఆర్థికంగా రాజకీయంగా కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ ఈ జగన్ గారు వచ్చాక మత్స్యకారులకి ఆర్థికంగా నష్టపోయడం వల్ల మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు మేలు జరుగుతుందని చంద్రన్న బీమా వచ్చింది. అలాగే పేద ఎస్సీ బీసీలకు అన్ని ఇస్గ్రాంపులు ఉంది. ఇప్పుడు పెద్దోళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. మేము మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాకు ఆ వేళ అవకాశం ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఆయన మమ్మల్ని చిన్నవాళ్ళందరూ ఆదుకుంటారనే ఉద్దేశంతో మేమంతా మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థులు 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులు జనసేన అభ్యర్థులకి ప్రచారం చేసి వాళ్ళని గెలిపించి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మేము ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మేము అగ్నిపుల్ సెక్రటరీ తరఫున మేము అందరం పనిచేస్తాం. రాజమండ్రిలో 5 ఏళ్ల పదవీ కాలాన్ని వృధాగా చాటుకున్న జగన్ చంద్రబాబు పార్టీల నేతలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. రాజమండ్రిలో జగన్ చంద్రబాబు పార్టీలకు చెందిన నేతల పనితీరు అంతా ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు నటనను మురిపిస్తున్నారని, రాజమండ్రిలో జగన్ చంద్రబాబు పార్టీల నేతలు పగలు విమర్శలు చేసుకుంటున్నారని, రాత్రి కౌగిలించుకుంటున్నారని, ఈ పార్టీల నేతలు రాజమండ్రి ప్రజల చెవుల్లో క్యాబేజీ పువ్వులు పెడుతున్నారని, విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ కాలక్షేపం చేస్తూ సొంత ప్రయోజనాలు పొందుతున్నారని, రాజమండ్రిలో స్వపక్షం విపక్షం అవినీతి పంపకాల్లో సన్నిహితంగానే ఉంటున్నారని, వీరి మోసాలను ప్రజలు గమనించకుండా ప్రజల దృష్టి మళ్లించే కార్యక్రమాలతో రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారని, జగన్ చంద్రబాబు పార్టీల నేతలతో రాజమండ్రి అభివృద్ధి ఎంతగానో నష్టపోతుందని ఆయన వాపోయారు. వారాంతం సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాజమండ్రి పరిస్థితులు భవిష్యత్తులో ఏ నాయకుడితో ఏ న్యాయం జరుగుతుందని ప్రజలు ఎదురు చూసేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాజకీయ పార్టీలు వాగ్దానాలు మారుతున్నాయి, కానీ సమస్యలు మాత్రం అదే విధంగా ఉంటున్నాయి. ఈ రాజమండ్రిలో గత 20 ఏళ్ల క్రితం చూసుకున్నా, లేదు అంతకుముందు చూసుకున్నా, ఈ రాజమండ్రికి నేను ఈ విధమైనటువంటి అభివృద్ధిని సాధించగలిగాను అని చెప్పుకునేటటువంటి ఒక్క నాయకుడు రాజమండ్రిలో లేకపోవడం దురదృష్టం. ఈ రాజమండ్రిలో ఎక్కువగా స్థానికేతరులు ఇక్కడికి వలస వచ్చి ఏదో ఒక చిరునామాతో నేను ఇంటి అల్లుడినో, లేదు నేను ఇక్కడ పుట్టి పెరిగానో, ఎప్పుడో హాస్పిటల్లో పుట్టాను, లేదు ఇక్కడ బడిలో చదువుకున్నాను, ఇక్కడ కోడలుగా వచ్చాను, ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటూ ఇక్కడ రాజమండ్రి ప్రజల అమాయకత్వాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటూ ఇక్కడ ఓట్లను కాజేస్తూ ఇక్కడ తర్వాత అడ్రస్ లేకుండా పోతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడలు. బ్యాట్ పట్టి ఆకట్టుకున్న కలెక్టర్, జేసీ, మున్సిపల్ కమిషనర్. వైసీపీ విజయానికి ఆటో డ్రైవర్లు సిద్ధం. 42వ వార్డులో వందలాది ఆటోలకు సిద్ధం పోస్టర్స్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీ భరత్. జగన్ కు సన్ స్ట్రోక్ మాదిరి సిస్టర్ స్ట్రోక్. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్. ఫిబ్రవరి 4న గ్రూప్స్ ఉచిత అవగాహన సదస్సు. గ్రూప్స్ ఉచిత అవగాహన సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.